ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో నీటి కష్టాలు చాలా ఎదురవుతున్నాయి. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా తాగునీటి కష్టాలు రాలేదు. అండ్ ఇప్పుడు మా మున్సిపాలిటీలో చూసుకుంటే, కుకట్పల్లి నియోజకవర్గంలో చూసుకుంటే తీవ్రంగా వాటర్ ప్రాబ్లం ఉంది. మేమున్నప్పుడు ఏ విధంగా వాటర్ ఇచ్చాము, అండ్ కేటీఆర్ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు, కృష్ణారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆ ఫైల్స్ అప్రూవ్ చేసుకున్నారో దాని గురించి కూడా చెప్తున్నారు. నిధులు కావాలి, ఇస్తావా లేదా అంటుంటే నా బాధకు ఆఫీసర్లు ఫోన్ చేసి సంవత్సరం నెలకు 30 కోట్ల రూపాయలు డైరీ కానీ వాటర్ కానీ రోడ్ల కానీ ఇచ్చిన చరిత్ర ఎక్కడ ఉందా తల్లి? పెద్దెత్తుగా రోజున కేటీ రామారావు గారు బాధపడుకుంటా 10 రోజుల నుంచి నీళ్లు దొరుకుతున్నాయా తల్లి మీకు? హైదరాబాద్ నగరానికి నీళ్ళు ఇస్తున్నారా మీరేమన్నా? మా అల్లాపూర్ డివిజన్ లో రాత్రి 12 గంటలకు వచ్చి నేను ఎమ్మెల్యే అయినాక తులసినగర్ వచ్చి ధర్నా చేస్తే, ఆ రోజు నేను కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ నగరంలో నీటి సమస్య ఉంది, రాత్రి 12 గంటలకు వచ్చి నన్ను ధర్నా చేసిందన్నా అంటే 9 మున్సిపాలిటీలు ఉన్నటువంటి గుత్రపూర్ కానీ, శైలిగమ్మ కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, మల్కాజిర్ కానీ, మేడ్చల్ కానీ ఈ 9 మున్సిపాలిటీలకు 1900 కోట్ల రూపాయలు ఇచ్చి అందరికి నీళ్ళు ఇచ్చినటువంటి గనుడు మన కేటీ రామారావు గారు. 1900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. నీటి కష్టాలు తీర్చడం కోసం అని కేటీఆర్ గారు చిచ్చిర్రని కృష్ణారావు గారు చెప్తున్నారు. కట్టబట్టుకుని పోతుంటే నాకు నిధులు కావాలి, ఇస్తావా లేదా అంటుంటే నా బాధకు ఆఫీసర్లు ఫోన్ చేసి సంవత్సరం నెలకు 30 కోట్ల రూపాయలు డైరీ కానీ వాటర్ కానీ 30 కోట్ల రూపాయలు కూడా డ్రైనేజ్ కి కూడా వాటర్ కి కూడా సంవత్సరానికి ఇచ్చారు అప్పుడు అని చెప్తున్నారు కృష్ణారావు గారు. ఇచ్చిన చరిత్ర ఎక్కడ ఉందా తల్లి? పెద్దెత్తుగా రోజున కేటీ రామారావు గారు డెవలప్మెంట్ చేశారు. ఇవాళ చూస్తే దౌర్భాగ్యం, 24 నెలలు అయింది తల్లి, ఇవాళ 24 నెలలు అయింది కదా. మన బడ్జెట్ ఎంత తెలుసా? మనకి ఇచ్చింది 25 కోట్లు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు, మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యేగా ఉంటూ కుకట్పల్లిలో ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు, వాటర్ కోసం, డ్రింకింగ్ వాటర్ తాగే నీళ్లు కోసం ఎంత కష్టపడి అప్పుడు వర్క్స్ చేపించారు, ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో మనం కూడా చూద్దాం. కృష్ణారావు అన్న ఏం మాట్లాడిండో. ట్రాఫిక్ సమస్య లేకుండా ట్రాఫిక్ లో ఎంతో ఇబ్బంది పడేటువంటి హైదరాబాద్ నగరానికి కుకట్పల్లి కాన్స్టిట్యున్సీకి 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి 9 రిజర్వ్ ట్యాంకులు కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో తెచ్చారు. అండ్ 388 కిలోమీటర్ల పైప్ లైన్ 388 కిలోమీటర్స్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కూడా వేశాము అని చెప్తారు. దీంతో పాటు 20 లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి 20 లీటర్ల ఫ్రీ డ్రింకింగ్ వాటర్, ₹1 వాటర్ కనెక్షన్ కూడా కేసీఆర్ హయాంలో జరిగింది. మంచినీళ్ళు అందించిన చరిత్ర ఎవరి తల్లి చెప్పండి. ఆ విధంగా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో మంచినీళ్లు తెచ్చిన చరిత్ర కేవలం కృష్ణారావుకే చెందుతుంది, అది కూడా బీఆర్ఎస్ పార్టీకే చెందుతుందని మాధవరం కృష్ణారావు గారు నిన్న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో చెప్పారు. దీంతో పాటు ఈ రోజు జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఈ రోజు జరుగుతున్న పరిస్థితి అంటే తాగునీటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి హైదరాబాద్ అనేది ఇప్పటి వరకు అర్థం కావటం లేదు. నిజంగా తాగునీటి సమస్య అనేది సృష్టిస్తున్నారా లేకపోతే నిజంగా ఉందా అనేది తెలియదు. మళ్ళీ అధికారులు కూడా అదే విధంగా తయారు అన్న చెప్పింది నిజము కృష్ణారావు అన్న. సో ఇప్పుడు తాగునీటి కష్టాలు అప్పుడు ఎప్పుడు ఈ విధంగా రాలేదు. వర్షాలు పడకపోయినా కూడా తాగునీటి ప్రాబ్లం అయితే రాలేదు. సో ఇప్పుడు 40 నిమిషాల సప్లై 30 నిమిషాలకు కుదిస్తూ ఆ 30 నిమిషాలకు కూడా ఆ ప్రెజర్ లేకపోవడంతో చాలా మంది బాధపడుతున్నారు. సో దాని గురించి కృష్ణారావు మాట్లాడారు. అన్నా నీళ్లు లేవు, మన రోజు కేటీ రామారావు ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చిండ్రు, ఇలా ఇళ్లకు నీళ్ళు వస్తలేమన్నా. ఇలా ఆదివారం ఉంది, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా ఉన్నాం మేము. అదే ఆడపిల్లల దగ్గర నీళ్లు దొరుకుతలేవు అని చెప్పి బాధపడుకుంటా 10 రోజుల నుంచి నీళ్లు దొరుకుతున్నాయంటే
సో నిజంగా ఈ ప్రాబ్లం ఈ కష్టం అనేది హైదరాబాద్ మొత్తం వస్తుంది. కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా ఉంది. అల్లాపూర్ డివిజన్ లో కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. మునుపెప్పుడు లేని విధంగా అల్లాపూర్ లో కూడా నీటి కష్టాలు వస్తున్నాయి. మళ్ళీ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఏమన్నా అంటే సమ్మర్ సీజన్ అందరూ ఓడ్చుకోవాలి, అందరు సపోర్ట్ చేయాలి, అందరు కోఆపరేట్ చేయాలంటే మళ్ళీ ఈ సమ్మర్ సీజన్ బీఆర్ఎస్ హయాంలో కూడా ఉంది, అప్పుడు కూడా ఉంది. నేను బీఆర్ఎస్ గొప్పది, కాంగ్రెస్ గొప్పది అని చెప్తలేను. బట్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు వర్షాలు పడి బాగున్నాయి, అన్ని బాగున్నాయి, మళ్ళీ ఎందుకు అధికారులు దీని మీద దృష్టి పారిస్తలేరు? అధికారులకు ఫోన్ చేస్తే ప్రజలు అధికారులను ఫోన్ చేస్తే ఎందుకు అధికారులకు విసిగిపోతున్నారు? అధికారులు ఎందుకు విసిగిపోతున్నారు? ప్రజలకి సమాధానం చెప్పడానికి అధికారులు ఉన్నారు. ప్రజలు లేకపోతే కన్స్యూమర్ లేకపోతే మీరు లేరు. ప్రజలు కడుతున్న పన్నులతో, ప్రజలు కడుతున్న బిల్లులతో మీరు మీ శాలరీలు తీసుకుంటున్నారు అధికారులు. కానీ అధికారులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అమ్మో ఏదో తికమక చేసి మాట్లాడడం, మేమే పెద్ద ఆఫీసర్లం మాకు టైం లేదు అనేటట్టు మాట్లాడడం, ఇవి దేనికి సంకేతం? ఎందుకు నీటి కష్టాలు వస్తున్నాయి? ప్రజలు మన దీని మీద ఎలా స్పందిస్తారు అనేది రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుస్తుంది. అధికారులకు కూడా తెలుస్తుంది, నాయకులకు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ నగరానికి నీళ్ళు ఇస్తున్నారా వీళ్ళేమన్నా? మా అల్లాపూర్ డివిజన్ లో రాత్రి 12 గంటలకు వచ్చి నేను ఎమ్మెల్యే అయినాక తులసినగర్ వచ్చి ధర్నా చేస్తే ఆ రోజు కేటీ రామారావు వెళ్ళి హైదరాబాద్ నగరంలో నీటి సమస్య ఉంది, రాత్రి 12 గంటలకు వచ్చి నన్ను ధర్నా చేసిందన్న అంటే 9 మున్సిపాలిటీలు ఉన్నటువంటి కుత్రపూర్ కానీ, శైలింగపల్ కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, మల్కాజిర్ కానీ, మేడ్చల్ కానీ ఈ 9 మున్సిపాలిటీలకు 1900 కోట్ల రూపాయలు ఇచ్చి 1900 కోట్ల రూపాయలు అప్పుడు కేసీఆర్ గారి హయాంలో కేటీఆర్ గారు నాకు ఇచ్చారు. అప్పుడు చేసిన డెవలప్మెంట్ ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్స్ కాలేదని కృష్ణారావు గారు చెప్తున్నారు.